వన్ శివరాం సెకండ్. సార్. గురుగారు, శివరాం సార్. గురుగారు. ట్రైన్ లో ఉన్నాను, మాట్లాడలేమని అందుకే రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే ఓకే గురుగారు, ఓకే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. ప్లీజ్ హార్టీ వెల్కమ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ సార్, జగన్ సార్. ఓట్ యూ సార్, ఓట్ యూ సార్, జగన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, జగన్ సార్. ఓకే ప్లీజ్ సార్, హార్టీ థ్యాంక్ యూ వెల్కమ్ సార్. సార్, ప్లీజ్ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ ఓట్ యూ మార్నింగ్ సార్. ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ, ఆల్ వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ మొత్తానికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ సార్కు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను మీ జూమ్లోకి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా జూమ్ వరకే నా వాయిస్, అలాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కూడా నా వాయిస్ వెళ్తుందంటే మీలాంటి గొప్ప లీడర్లు మమ్మల్ని గుర్తించడమే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి మమతా జగన్ సార్. వాయిస్ అయితే క్లియర్ కదా? ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. సార్ సార్ క్లియర్ సార్, కొంచెం గట్టిగా రావాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే, సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి మమతా జగన్. మాది నల్గొండ డిస్టిక్, ఉండేది హైదరాబాద్లో. బేసిక్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ ఒక హెడ్ కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నా. 18 సంవత్సరాలు నాకు ఉద్యోగం వచ్చి. చూడండి, మన యొక్క చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఏముంటుందంటే ప్రతి ఒక్కరికి చదివియాలి, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి జాబ్ ఇప్పియాలి అని మనందరి తాపత్రయం. అలాగే మాది ఒక వ్యవసాయ కుటుంబం. దాదాపు ఒక 20-30 ఎకరాలు ఉంటుంది మా దగ్గర. 20-30 ఎకరాల వ్యవసాయం పని చేసుకుంటూ మా అమ్మ నాన్న చాలా కష్టపడి మా ఇంటి నుంచి ఎవరన్నా ఒకరు చదువుకుంటే బాగుండు, చదువుకుంటే మా యొక్క లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనందరూ తెలుసు, ఊర్లలో వ్యవసాయం చేసుకుంటూ గొడ్డు కష్టం చేసుకుంటూ ఉన్న టైంలో చదువు రాకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనందరం దాదాపు చిన్నప్పుడు అనుభవించిందే. అలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా ఒక జాబ్ వస్తే బాగుండు మా ఇంట్లో అని మా అమ్మ నాన్న కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ చదివేయడం జరిగింది. కానీ అదే టైంలో మాకు వెళ్ళి వెళ్ళాక సంవత్సరం మేము కూడా ఏం చేసినామంటే చదువుకుంటూ వ్యవసాయం చేసుకునేది. వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటూ అట్లా గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చి ఇంటర్, డిగ్రీ ఒక బీసీ హాస్టల్లో ఉండి, ఎందుకంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు కూడా కొంచెం వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పేదరికం బాగుండే, మిడిల్ క్లాసు. మా డబ్బులు సరిపోక చాలాసార్లు ఇబ్బంది పడ్డప్పుడు నేను అనుకునేది కదా, ఏదైనా ఒక చిన్న జాబ్ అన్నా వస్తే బాగుండు అనిపించేది. ఒక చిన్న జాబ్ వచ్చినా కానీ తర్వాత ఏదైనా ఒక జాబ్ తోటి సెటిల్ కావచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక చిన్న జాబ్ వస్తే బాగుండు అన్న టైంలో దాదాపు డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత వేరే ఏ ఎగ్జామ్ కూడా నేను ప్రిపేర్ కాలేదు. ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ ఫిజికల్ ఫిట్నెస్ తోటి ఈజీగా ఉద్యోగం 2007లో సాధించడం జరిగింది. నేను అనుకున్నా కదా, ఒక ఉద్యోగం వస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది, మా అమ్మ నాయన లైఫ్ చేంజ్ చేయొచ్చు, తర్వాత నన్ను చేసుకున్నటువంటి మా భార్య, తర్వాత పిల్లలు, వీళ్ళందరినీ లైఫ్ చేంజ్ చేయొచ్చు. ఓన్లీ వన్ నా చేతిలో ఉంది అని నేను డిసైడ్ అయ్యి ఒక ఉద్యోగం సాధించి 9 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం వరకు నాకు ఏమనిపించలేదు లీడర్స్. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఒక్కనే ఉన్నా, మ్యారేజ్ కాలేదు. అలాంటి టైంలో ఒక 5,000 రూపాయలు వచ్చేది. 5,000-6,000 రూపాయలు తోటి నా ఉద్యోగం అనేది స్టార్ట్ అయింది 2007 పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి అలాంటి టైంలో ఒక 5,000 రూపాయలు నాకు చాలా సరిపోయేది. అప్పుడు అనుకున్నా కదా, బాగానే ఉంది. ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినాయి. 3 సంవత్సరాల వరకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు ఒక 11,000 రూపాయలు వచ్చినాయి. 11,000 రూపాయలు వచ్చినప్పుడు నాకు ఆడికాడికి సరిపోవడం జరిగింది. తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత మా పిల్లలు పాప పుట్టింది. అప్పటికి దాదాపు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. జీతం అనేది 10-11 వేలు మాత్రమే వస్తుంది. అలాంటి టైంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండే, ఏంటంటే ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి. ఈ ఉద్యోగం అనేది జస్ట్ బతకడానికి మాత్రమే పనికొస్తుంది. ఏదన్నా ఒక బిజినెస్ చేస్తే మనం లైఫ్ అనేది చేంజ్ అవుతుందని. అలాంటి టైంలో దాదాపు పార్ట్ టైం సార్ 2011 ఏం చేసిన అంటే మళ్ళీ ఎస్ఐ గ్రూప్కు ప్రిపేర్ అయినా. దాదాపు ఒక 3 నెలలు ఈ పోలీసు ఉద్యోగానికి లీవ్ పెట్టి, కానీ మన అదృష్టం అనేది అక్కడ లేక ఎస్ఐ గ్రూప్స్ కానీ రాలేదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. మేము చదువుకున్నప్పటికీ అప్పటికి యూత్ అనే పోరాగాలు అనేది ఎక్కువ మంది రావడంతో, తర్వాత జాబ్లు అనేది తగ్గిపోవడంతో అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నాకు ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ రాలేదు.
మళ్ళీ అదే జాబ్లో జాయిన్ అయ్యి దాదాపు ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి, పార్ట్ టైం ఏదైనా చేయాలి, నాకున్నటువంటి టైంకు ఏ బిజినెస్ సెట్ అవుతుంది అని నేను చాలాసార్లు ఆలోచించేది. అలాంటి టైంలో మా మేడం పేరు మీద ఐడి తీసుకొని ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా నేను కొన్ని రోజులు ఇన్సూరెన్స్లు కట్టించినాం. నెక్స్ట్ వచ్చేసి మాకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఒక చిట్టీల వ్యాపారం నేస్తే ఏమన్నా అవకాశం ఉంటుంది ఏమన్నా అది కూడా వాడుకున్నా, అందులో కూడా సక్సెస్ కాలేదు. తర్వాత రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో నాకు ఉన్నటువంటి టైంని కొంచెం స్పెండ్ చేస్తే రియల్ ఎస్టేట్ నన్ను ఏమైనా డబ్బు వస్తుందేమో అనుకున్నా, అలా రాలేదు. ఇట్లా అన్నిట్లల్లో చూసినా కానీ నాకు పెద్దగా టైము సెట్ కాకుండా ఏది కాదు. తర్వాత మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇలాంటి టైంలో ఎక్కడ ఏది సెట్ కాక కరోనా అందరికి వచ్చింది 2020, మన అందరు తెలుసు. అలాంటి టైంలో మాకు జీతాలు ఏం ఆగలేదు కానీ కరోనా తర్వాత రేట్లు అనేది చాలా పెరిగినాయి, మనందరు తెలుసు. కరోనా టైం తర్వాత రేట్లు అనేది చాలా పెరిగినాయి. మాకు జీతాలు ఏమి ఆగలేదు. అన్ని డిపార్ట్మెంట్లు అయినా కానీ పోలీసు, మున్సిపాలిటీ, డాక్టర్ వ్యవస్థ అనేది ఎప్పుడు పనిచేసింది కాబట్టి ఎక్కడ డబ్బు అనేది ఆపలేదు. అలాంటి టైంలో డబ్బు వచ్చినా కానీ ముగ్గురు పిల్లలు అప్పటికి ఈ ఖర్చు అనేది సరిపోక నాకు వచ్చేటువంటి ఒక 40-50 వేలు దాకా వస్తుండేది కరోనా టైంలో. అలాంటి టైంలో ఏదన్నా బిజినెస్ చేస్తుంటే బాగుండు అనుకొని ఏదో అదే ఆలోచనలు ఉన్నప్పుడు ఈ గ్రేట్ ప్లాట్ఫామ్, వండర్ఫుల్ ఆపర్చునిటీ, మై గ్రేట్ లీడర్, మా పైన ఉన్నటువంటి మా సిస్టర్, మా పెద్దమ్మ బిడ్డనే అవుతుంది, ఆమె ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అందరిలాగా నేను కూడా చాలా ఆలోచించిన, దాదాపు నెగిటివ్ మైండ్ తోటి. తర్వాత పోలీస్ అంటే మీ అందరు తెలుసు కొంచెం ఈగో అనేది ఎక్కువ ఉంటుంది మాకు. ఎందుకో ఈ మాట నేను చెప్తున్నా అంటే మేము చెప్పింది వినాలి, లేకుంటే ఆ, నడవదు. ఆ మైండ్ సెట్లో చిన్నప్పటి నుంచి మాకు అదే మైండ్ సెట్ ట్రైనింగ్ నుంచి ఉంటుంది కాబట్టి మా సిస్టర్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను కూడా బిలీవ్ చేయలేదు. లీడర్స్ ఎవరు అంత ఈజీగా ఈ బిజినెస్ని బిలీవ్ చేయరు. అందులో మేము ఆశలే చేయలేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు కొన్ని కంపెనీల మీద కేసులు అయినాయి. తర్వాత ఇక్కడ డబ్బులు కట్టి మోసపోయినాం సార్, తర్వాత మోసం చేసిరని కేసులు చాలా వరకు వస్తాయి. కాబట్టి మాకున్నటువంటి నెగిటివ్ మైండ్ తోటి, ఈగో తోటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ పైన క్లారిటీ లేక ఒక 3 నెలల వరకు మా సిస్టర్ని నేను దాదాపు అవాయిడ్ చేయడం జరిగింది. అవాయిడ్ చేసినప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నీ ఇష్టం, నీలో ఆరోగ్యం ఉంది, తర్వాత డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు నాకు లైట్ ఒకటి వెలిగింది. ఏంటంటే నాకు ఉన్నటువంటి సమస్య ఒక గ్యాస్ ప్రాబ్లం ఉండే, తర్వాత బాడీలో కొలెస్ట్రాల్ ఉండే, బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది సార్, 350 కొలెస్ట్రాల్ ఉండే. అప్పటి నేను టాబ్లెట్లు వాడుతున్నా. హాస్పిటల్కి వెళ్ళి ఆయన ఒకటే చెప్పారు, ఇది దాదాపు చాలా వరకు వాడాలి, వాడినంత వరకే తగ్గుతుంది కానీ నువ్వు కంటిన్యూ వాడాల్సిందని చెప్పారు. 1 ఇయర్ వాడినా కానీ నాకు అప్ అండ్ డౌన్ అయింది. ఎప్పుడంటే బయట ఉన్నటువంటి ఇంగ్లీష్ మందులు వాడతామో అలాంటి టైంలో ఎక్కువ తగ్గేది, తర్వాత మళ్ళీ ఎక్కువ అయ్యేది. నేను అనుకున్నా కదా మరి ఏమైనా జరిగితే ఏంది పరిస్థితి. ఎందుకంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ అయ్యేది గుండెకు, తర్వాత మనకు పక్షవాతం, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్. ఈ మూడిట్లలో ఏది వచ్చినా మనిషి బతకడు, అది మన అందరు తెలుసు. అలాంటి టైంలో నాకేమైనా జరిగితే మరి నన్నే నమ్ముకున్నటువంటి మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది అని అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలేదు సార్. ఎందుకంటే నాకు జాబ్ ఉందని వాళ్ళు కూడా వేరే జాబ్ చేయడం కానీ అలాంటి ఆలోచన కానీ ఎప్పుడు లేదు. ఎందుకంటే మన అందరు తెలుసు ఒక నెలకు 50 పైన సంపాదిస్తే సరిపోతుంది అనే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాం కాబట్టి ఏం వద్దులే అనుకొని ఏం చేయలేదు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, నాకు జరగరాంది ఏమైనా జరిగితే ఏంది పరిస్థితి. అలాంటి టైంలో వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలి, హైదరాబాద్ ఏదో ప్రైవేట్ పని చేసుకోవాలి. మరి నేనున్నాను ఒక ధీమతోటి, మా పిల్లలు కానీ మా ఫ్యామిలీ కానీ అంత హ్యాపీగా ఉండరు కదా. మరి ఏదైనా జరిగితే పరిస్థితి ఏందని నాకు అప్పుడు అర్థమయ్యి మా సిస్టర్ ఏం చెప్పిందంటే, ఇందులో ఆరోగ్యానికి అయితే బాగుంటాయి, ఒక్క మీటింగ్ వచ్చి నువ్వు తెలుసుకో, ఒకే ఒక మీటింగ్ రాని 3 నెలలు అడిగితే నేను పోలేదు. కానీ నేను లేని టైంలో మా మేడాన్ని తీసుకెళ్ళి ఆ మీటింగ్ కూర్చోబెట్టింది. ఎందుకంటే లేడీస్ వాళ్ళ యొక్క మైండ్ సెట్ యూజ్ చేస్తారు కదా, లేడీస్ కాబట్టి తీసుకుపోయి ఆ మీటింగ్లో కూర్చోబెట్టినాక మా మేడం ఏమన్నదంటే, నిజంగానే బాగుంది, బిజినెస్ అయితే బాగుంది, మనకి ఇప్పుడు బిజినెస్ అంత అవసరం లేకుండా మనకు అర్థం కాదు కానీ ఫస్ట్ అయితే ఆరోగ్యానికి అయితే బాగున్నాయి, చాలా మంది టెస్ట్ మోని మాట్లాడారు అక్కడ వచ్చిన తర్వాత. అందుకని మనం కూడా ఇది వాడుకుంటే తప్పేం లేదు, ఖచ్చితంగా వాడుకోవచ్చు అన్నప్పుడు సరే ఒక్క మీటింగ్ అయితే అటెండ్ అన్నప్పుడు ఒకే ఒక మీటింగు హైదరాబాద్లో, అది చాలా పెద్ద ఈవెంట్. దానికి సిద్ధార్థ్ సింగ్ సారు, తర్వాత మనకు సుబ్బేష్ సారు, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఆర్ గురువు గారి ఆధ్వర్యంలో పెద్ద మీటింగ్ జరుగుతుంది. టికెట్ ఒక ₹400. ఆ ఒక్క మీటింగ్ వచ్చి నీ లైఫ్ ఏందో నువ్వు తెలుసుకో, ఫస్ట్ నీకు ఆరోగ్యం వస్తుంది అని మా సిస్టర్ చెప్పినప్పుడు సరే ఒక్క మీటింగ్ అటెండ్ అవుదాం అనుకుంటే
ఆ 400 రూపాయలు కూడా మా సిస్టర్ పెట్టింది సార్. స్టార్టింగ్ లో మన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే 400 రూపాయలు పెట్టి అవసరమా నేను పోవడం, 100 రూపాయలు పెట్టి నేను పోవడం అవసరమా, ఆ 100 రూపాయలు వేస్ట్, నాకు ఆ మీటింగ్ అర్థం కాదు, నేను ఆ బిజినెస్ చేయను అనే మైండ్ సెట్ లో ఉన్నా కాబట్టి మా సిస్టర్ ఏం చేసిందంటే 400 రూపాయలు టికెట్ పెట్టి నువ్వు రా ఒకే ఒక మీటింగ్ అటెండ్ గా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా క్లియర్ అయింది. ఎందుకు అంటే అక్కడ మాట్లాడిన ఒక ముగ్గురు మాటలు నేను చాలా నాకు కనెక్ట్ అయినాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పైన ఉన్నటువంటి మై గ్రేట్ లీడర్ ధనలక్ష్మి మేడం, శంకర్ సార్. మేడం మేడం ఒకటే చెప్పింది, నేను చదువుకున్నది 10th క్లాసు, నాకు ఇప్పుడు 1,50,000 వస్తుంది అని చెప్పింది. నాకు ఒక్కసారి నా మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ కానీ ఇగో కానీ తగ్గిపోయింది. ఎందుకు అంటే అక్కడ చదువుని నాతో ఈక్వల్ చేసుకున్నా. అంటే 2వ తరగతి చదివిందామా 1,50,000 సంపాదిస్తుంది. మరి నాకెంత, డిగ్రీ చేసినా పీజీ చేసినా నెలకు ఒక 70,000 వస్తున్నాయి పోలీస్ ఉద్యోగంలో. మరి ఆమె ఎన్ని సంవత్సరాలు వెస్టేజ్ చేసిందంటే 3 సంవత్సరాలు చేసినా 1,50,000 తీసుకుంటున్నా అని చెప్పింది. మరి నేను ఎన్ని సంవత్సరాలు చేసిన ఉద్యోగం, దాదాపు 18 సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ నాకు నెలకు 70,000 వస్తున్నాయి. అప్పుడు నాలో కొంచెం నెగిటివ్ అనేది పోవడం జరిగింది. తర్వాత వచ్చేసి సెకండ్ పర్సన్ ఎవరంటే బాలన్ శ్రీనివాస్ సార్. మనందరూ తెలుసు, పంచాయత్ సెక్రటరీ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఫస్ట్ జాబ్ వదిలేసి ఈ జాబ్ చేస్తున్నాను చెప్పిండు, ఈ వెస్టేజ్ చేస్తున్నాను చెప్పిండు. ఆ పర్సన్ నేను ఎందుకు నమ్మినంటే అతను నేను క్లాస్మేట్ సార్, ఇంటర్ క్లాస్మేట్. కాకపోతే నాకు పోలీస్ ఉద్యోగం వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ వచ్చి అతని ఉద్యోగం అతను చేసుకుండు. కానీ మా ఇద్దరి దగ్గర ఫోన్ నెంబర్ లేవు. ఫోన్ నెంబర్ లేక ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత అప్పటికి ఒక 95,000 1,04,000 వస్తుంది పంచాయత్ సెక్రటరీ సార్కు. అప్పుడు అనుకున్నా కదా, మా ఫ్రెండ్ ఏంది ఇలా పనిచేస్తుండు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కదా, పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చిన వ్యక్తి ఇక్కడ వచ్చి పనిచేస్తుండు, మరి ఏదో తెలుసుకుందాం అని ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అతను కాల్ చేస్తే ఏంది ఇంతకీ బిజినెస్ చేయొచ్చా, మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం ఏ విధంగా ఈ బిజినెస్ చేస్తాం. ఎందుకంటే మనందరూ తెలుసు, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ పని చేయకూడదు, వేరే బిజినెస్లో చేయకూడదు, వేరే ఏ జాబ్ చేయకూడదు, అది మనందరూ తెలుసు. మరి అలాంటి టైంలో నేను ఒకటే అడిగిన తర్వాత ఏంది ఇదంతా, ఒక పోలీసు డిపార్ట్మెంట్ నేను అనుకున్న ఒక పంచాయత్ సెక్రటరీ కదా, ఒకవేళ వాళ్ళ జాబ్ అనేది కొంచెం చిన్నదే వాస్తవాన్ని, పంచాయత్ సెక్రటరీ అనేది పోలీస్ కానిస్టేబుల్ కంటే చిన్న జాబ్ అది. కాకపోతే ఆ టైంలో పంచాయత్ సెక్రటరీ అనేది స్టేట్ లెవెల్లో ఉండి సెలక్షన్ చేయడం జరిగింది. కాకపోతే పని ఒత్తిడితోటి సరైన జీతాలు లేక వాళ్ళకి ఏం చేశారంటే కొంచెం కొంతమంది కూడా ఉద్యోగాన్ని కొంచెం నెగిటివ్ చేసిర్రు. మరి నేను అనుకున్నా కదా, సరే ఇది చిన్న జాబే కాబట్టి మనోడు ఏమన్నా డేర్ చేసి ఆ జాబ్ వదిలేసి బిజినెస్ చేస్తున్నట్టుంది. సరే బిజినెస్ ఎట్టుంటది మావా అని ఒకటే ఒక మాట్లాడితే, బిజినెస్ అయితే బాగుంటది, నేను ఆల్రెడీ ఉద్యోగం బంద్ చేసి చేస్తున్నా అన్నాడు. అప్పుడు నాకు కొంచెం ఇంకా క్లారిటీ వచ్చింది సార్. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ 2వ తరగతి చదివి 1,50,000 సంపాదిస్తుంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అదే ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి పిహెచ్డి దాదాపు బీటెక్ ఎంటెక్లు చేసి ఒక ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఒక పంచాయతీ సెక్రటరీ కూడా జాబ్ బంద్ చేసిండు అన్నప్పుడు నాకు ఇంకా కొంచెం 50% అనేది నా మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ కూడా పోయింది. నెక్స్ట్ వచ్చేసి 3వ పర్సన్, ఇంత చెప్పినా నేను నమ్మలేదు సార్. ఎందుకు నమ్మలేదంటే ఇక్కడ మేడం తెలియదు నాకు, కానీ ఏదో ఒకటి చెప్పొచ్చు. కానీ ఇక్కడ పంచాయత్ సెక్రటరీ నేను కొంచెం నమ్మిన, ఎందుకంటే మా క్లాస్మేట్. వీళ్ళందరూ అయిన తర్వాత ఒక యూట్యూబ్ అనేది ఒక 2 రోజులు సెర్చ్ చేసిన మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంతకీ ఏంది ఇది వాస్తవేనా, 1,50,000 ఏంది, తర్వాత పాండసార్కు 3,50,000 వస్తున్నాయి, ఎంఎస్ఆర్ గురువు గారికి 5 లక్షలు వస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో ఇంత పెద్ద చెక్కులు తీసుకుంటారు ఒక చిన్న టైంలో, ఇది నెట్వర్క్, ఇది వాస్తవేనా, తర్వాత ఏమన్నా మోసపోతామా, మోసం చేయడానికి అవకాశం ఉందా అని దాదాపు ఒక వారం రోజుల వరకు నేను యూట్యూబ్ అనేది బాగా చూసిన. యూట్యూబ్లో ఎంత చూసినా కానీ ఎక్కడ ఇది ఫేక్ అని నాకు అనిపించలేదు. కాకపోతే చీప్ అనిపించింది. ఒక సబ్బులు సర్పులు పేస్ట్లో ఇదే ఉంది కానీ ఇందులో పెద్ద పెద్ద బిజినెస్లు లేవు. కానీ ఈ ఒక చిన్న ఐటమ్సే ఈరోజు ఎంత లైఫ్ చేంజ్ చేద్దని అనుకోలేదు. అలాంటి టైంలో చూస్తుంటే ఒక ఇదే విజయవాడ మనకు అవార్డు ఫంక్షన్ అనేది అనౌన్స్మెంట్ అయింది. అదే టైంలో మనకు మా పైన ఉన్నటువంటి మా అప్లైనర్ ద్వారా మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పురుషోత్తం దాస్ సార్ అని ఉంటాడు, నెలకు 6 లక్షలు 7 లక్షలు తీసుకుంటుండు. ఒకసారి నీకు ఇంకా డౌట్ ఉంటే అతనితోటి మాట్లాడని మా సారు, మా పైన ఉన్నటువంటి సార్ చెప్పడంతో ఆ సార్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని సార్ తోటి ఒక నిమిషం మాట్లాడిన సార్. ఏమనంటే ఇట్లా వెస్టేజ్ గురించి ఒక 2 డౌట్లు ఉన్నాయి సార్, నేను చేస్తున్నది పోలీస్ ఉద్యోగం, మీరు కూడా పోలీస్ ఉద్యోగాన్ని చేసుకుంటూ వెస్టేజ్ చేస్తున్నారని నాకు తెలిసింది.
ఎందుకంటే మన పోలీస్ అంటే కొంచెం బయట గౌరవం ఎక్కువ, తర్వాత ఏదైనా జరిగితే మనల్ని పెద్ద హైలైట్ చేసి చూపెడతారు. మరి అలాంటి టైంలో మీరు బిజినెస్ చేస్తున్నారు, మరి మీకు ఈ క్లారిటీ బాగా వచ్చింది, మరి నాకు కూడా క్లారిటీ తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. నేను కూడా బిజినెస్ చేయాలని ఉంది. మరి ఏమన్నా జరిగితే మన ఉద్యోగం అయితే పక్క పోతుంది. మరి అలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఇది వాస్తవేనా అన్నప్పుడు ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పిండు, ఓకే బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా, నాది కూడా 2007 ఉద్యోగం వచ్చింది, ఆల్మోస్ట్ ఇద్దరం ఒకటే బ్యాచ్. నేను ఈ వెస్టేజ్కి వచ్చి ఒక 5 సంవత్సరాలు అయింది. నేను ఇప్పుడు నెలకు ఎంత తీసుకుంటున్నా అంటే నెలకు ఒక 6,65,000 తీసుకుంటున్నా అని చెప్పిండు. అన్నప్పుడు నేను ఒకటే చెప్పినా, మరి నీకు పోలీసు ఉద్యోగం ఉంది కదా సార్, నువ్వు ఎందుకు మరి ఏమైనా నెగిటివ్ అయినా కానీ బయట ప్రొడక్ట్ పడకుండా ఏమైనా కేసు అయినా తర్వాత ఏమన్నా ఎవరైనా పోయి కేసు పెట్టినా మన ఉద్యోగాలు పోతాయి కదా, మరి అంత డేర్ ఎట్లా చేస్తారు అంటే ఆయన ఒకటే చెప్పిండు, ఈ బిజినెస్ లో నువ్వు మోసం చేయడానికి అవకాశమే లేదు, మోసం పోవడానికి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఒక్క రూపాయి ఇక్కడ కట్టించుకునేది లేదు సార్. ఒకే ఒక రూపాయి కూడా, సింగిల్ రూపాయి కూడా నువ్వు కట్టేయలేదు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే మనం వాడుకోవడానికి మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. ఓన్లీ నేను వాడుకున్నటువంటి ప్రోడక్ట్ నాకు ఇది బాగుంది అని మాత్రమే మనం ప్రమోట్ చేస్తున్నాం, అది తప్పెట్లయిద్ది అని చెప్పిండు. అన్నప్పుడు నాకు కొంచెం ఇంకా క్లారిటీ వచ్చింది. ఎస్, మనం నేను చేయొచ్చా బిజినెస్ అంటే, నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎక్కడ నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నలుగురికి ప్రమోట్ చేసే బిజినెస్, నలుగురికి ఆరోగ్యం ఇచ్చే బిజినెస్, నలుగురికి డబ్బులు ఇప్పించే బిజినెస్. ఈ సప్లిమెంట్స్ 40 రకాల సప్లిమెంట్స్ నువ్వు వేసుకున్నా నీకేం కాదు. ఎవరికైనా జనాలకు ఏమన్నా అవుతుంది అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్సే. మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ పండ్లతోటి పూలతోటి తయారైతాయి కాబట్టి నీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, జనాలకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మనం అంతిమంగా వాళ్ళకి చేస్తున్నది ఆరోగ్య పుణ్యం తప్ప ఇది ఫేక్ లేదు ఇందులో. నేను దాదాపు 5 సంవత్సరాలు అయింది, ఢిల్లీ పోయినా నేను, దాదాపు కంపెనీ మేనేజ్మెంట్ వరకు పోయి క్లారిటీ తీసుకున్న తర్వాతనే నేను వెస్టేజ్ ఫుల్ టైం చేస్తూ 6 లక్షలు తీసుకుంటున్నా పోలీస్ ఉద్యోగంలో ఉండి కూడా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ నేను కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుండంటే నేను పోలీస్ డిపార్ట్మెంటే చేయొచ్చు. ఒక మా క్లాస్మేట్ చేస్తుండు, మరి ఏమైనా ఉంటే ఫేక్ ఉంటే డైరెక్ట్ చెప్తాడు, అతను చేస్తుండు. ఒక హౌస్ వైఫ్ చేస్తుంది, ఎంఎస్ఆర్ గురువు గారు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్న ఒక ప్రైవేట్ పని, ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఒక నెలకు 20,000 30,000 సంపాదించే వ్యక్తిని ప్లాటినా బైక్ మీద ఒక 50 రూపాయలు జేబులో ఉంటే 20 రూపాయలు జేబులో పెట్టుకొని 30 రూపాయలు పెట్రోల్ పోసే వ్యక్తిని ఈ రోజు దాదాపు 5 లక్షలు సంపాదిస్తున్నా, 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా తీసుకున్నా అన్నప్పుడు నాకు వీళ్ళ యొక్క స్ఫూర్తి నాకు ఈ వెస్టేజ్లో నిలబట్టడానికి మొట్టమొదటి కారణం. నెక్స్ట్ డే పోయి నేను 100 PV సిఎన్సీ చేసి నాకున్నటువంటి గ్యాస్ ప్రాబ్లం తర్వాత బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలి. ఏం వాడాలంటే ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, వంట నూనె ఒకటి, ఫస్ట్ అయితే నువ్వు ఈ 2 వాడు, తర్వాత నీకు ఆటోమేటిక్గా అన్నిటి మీద నమ్మకం వస్తుంది. అంటే ఫస్ట్ వంట నూనె, తర్వాత ఇంట్లో కావాల్సినటువంటి సామాను, టీ పొడి, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నాను లీడర్స్. ఇవి తీసుకున్న తర్వాత ఒక 25 రోజులు కంటిన్యూ నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడినా. రోజు 2 ఉదయం నైట్ ఉదయం నైట్ ఉదయం నైట్ వాడితే నాకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది 350 ఉన్న కొలెస్ట్రాల్ 150 వచ్చింది సార్. 350 ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అక్కడ 1 ఇయర్ దాకా హాస్పిటల్లో నేను వాడుకుంటే నాకు ఏమైందంటే అప్ అండ్ డౌన్ అయ్యేది తప్ప నాకు ఎప్పుడు 150కి రాలేదు. మరి జస్ట్ ఒక 25 రోజులు వంట నూనె ఫ్లాక్స్ ఆయిల్ వాడుకుంటే నాకు బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గింది. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయినా నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉంటేనే కదా నా ఫ్యామిలీ పిల్లలు హ్యాపీగా ఉండేది, నాకైతే ఆరోగ్యం వచ్చింది. వెస్టేజ్ అయితే నెంబర్ 1. తర్వాత టీ పొడి వాడుకున్నాం, బాగుందని చెప్పారు మా ఫ్యామిలీ కానీ మేము కానీ. తర్వాత బట్టర్ లిక్విడ్, తర్వాత ఇల్లు తుడిచేది, తర్వాత బాత్రూమ్ కడిగేది, తర్వాత బ్రష్లు పేస్ట్లు అన్ని తెచ్చుకున్నాం, అన్ని బాగున్నాయి. ప్రొడక్ట్ అయితే చాలా బాగుందని మా ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగింది. మా పిల్లలు కూడా అప్పటి వరకు ఆకలి జర తక్కువ అయ్యేది, ఎందుకంటే పిల్లలు అనేది అరుగుదల అనేది మరి ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపక ఆటల మీద పడి తినడం అనేది తక్కువ తింటారు. కానీ ఎప్పుడంటే మేము రైస్ బ్రాన్ ఆయిల్ తెచ్చినామో, రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువ పెరిగింది సార్. అంతకుముందు ఇద్దరం కలిసి ఎంత గుంజుకొచ్చి పెట్టినా కానీ తినకపోయేది, కానీ ఎమ్మటే తినడం స్టార్ట్ చేశారు, ఎక్కువసారి తినడం స్టార్ట్ చేశారు. అప్పుడు అనుకున్నా కదా ప్రొడక్ట్ అయితే నెంబర్ 1 ఉన్నాయి, మరి నేను వాడుకున్నందుకు నాకు తగ్గింది,
మరి ఇందులో డబ్బులు కూడా వస్తున్నాయి కదా, మరి బిజినెస్ కూడా ఉంది కదా, మరి బిజినెస్ ఏ విధంగా చేయాలి? ఎందుకంటే వాడుకోవడం వేరు, బిజినెస్ చేయడం వేరు. కస్టమర్గా ఉండడం వేరు, బిజినెస్ మ్యాన్గా తయారు కావడం వేరు. మరి బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి అని మా పైన ఉన్నటువంటి అప్లైని అడిగితే మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, కొన్ని మీటింగ్లకు నువ్వు అటెండ్ గా, కొన్ని మీటింగ్లకు అటెండ్ అయితే నీకు దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏంది, ఇందులో ఉన్నటువంటి ఫ్యూచర్ ఏంది, ఇందులో ఉన్నటువంటి ప్లాన్ ఏంది, నీకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఒక మీటింగ్ అటెండ్ గా అని చెప్తే అలాగే 1, 2, 3 అట్లా కొన్ని మీటింగ్లకు అటెండ్ అవుతూ నాకున్న టైంలో నాకున్నటువంటి ఒక నలుగురిని మా పైన ఉన్నటువంటి అప్లైనర్ కు పరిచయం చేస్తే మా మేడం వాళ్ళిద్దరు కలిసి తిరిగి ఒక టీం తయారు చేసి 3 నెలల తర్వాత 7,453 రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి యాజ్ ఏ బ్రాంచ్ డైరెక్టర్ గా. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకు ఫీల్ అయినంటే ఇక్కడ దాదాపు ఒక 7,000 రూపాయలు రానికే నా పోలీస్ ఉద్యోగంలో ఒక 3 సంవత్సరాలు పట్టింది సార్. 5,000 రూపాయలతోటి స్టార్ట్ అయ్యి 7,500 రావడానికి, 7,500 8,000 రూపాయలు రానికి 2 నుంచి 3 సంవత్సరాలు నా సర్వీస్ పట్టింది. కానీ ఇక్కడ జస్ట్ ఒక 3 నెలలు నా ఇంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ చేంజ్ చేసుకొని ఈ షాప్లో తెచ్చుకొని తర్వాత నేను వాడుకొని నాకు తెలిసినటువంటి ఒక నలుగురికి పరిచయం చేస్తే ఈ బిజినెస్ లో నాకు 7,453 రూపాయలు పడ్డాయి. ఈ బిజినెస్ బాగుంది. పైన ఉన్నటువంటి అప్లైనర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. డైరెక్టర్ అయ్యేంత వరకు నేను ఓ మీటింగ్ వెళ్ళలే. వాళ్ళే నేను చూపెట్టినటువంటి వ్యక్తులను చూపెడితే జస్ట్ వాళ్ళు పెడతారు, మీటింగ్ పెడతారు, మీటింగ్ లో తీసుకొస్తారు, పాయింట్లు వస్తున్నాయి. నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు మా మేడానికి సన్మానం ఉంది, రమ్మని చెప్పారు. ఇదే జిల్లాలో కూడా పక్కనే ఉంటుంది మాకు, జిల్లాలో కూడా స్టోర్కి రమ్మని చెప్తే అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఘనంగా, ఎందుకంటే నాకు అప్పుడు ఒక 50% ఇందులో నేను పడిపోవడానికి అంటే వెస్టేలో కనెక్ట్ కావడానికి ప్రొడక్ట్ ఒక ఎత్తు అయితే ఈ సన్మానం అనేది ఒక ఎత్తు సార్. ఎందుకంటే దాదాపు ఈ గ్రూపులో ఎక్కువ మంది మనం ఈ జూమ్ లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారని నాకు సార్ చెప్పిండు. నేను ఒకటే చెప్తున్నా, మన అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు సన్మానం ఉంటుంది అంటే రిటైర్మెంట్ అప్పుడు ఉంటుంది సార్. మరి రిటైర్మెంట్ వరకు అది కూడా మనం ఆరోగ్యంగా ఉంటే, హెల్తీగా ఉంటే, మన ఇద్దరం కలిసి ఉంటే, భార్యాభర్త ఇద్దరు ఉంటే, అప్పటి వరకు ఎవరికి ఏం కాకుంటే సన్మానం అనేది జరుగుతుంది. మరి జస్ట్ ఇలా నేను వాడుకున్నందుకే నాకు మా మేడానికి ఇద్దరు కలిసి, నేను ఫస్ట్ అనగా మా మేడం రా సార్ నేను ఒక్కనే వస్తా సన్మానం చేయడం అంటే అట్లా చేయరు ఈ వెస్టేజ్లో, ఫ్యామిలీ రావాల్సిందే, నీకు ఈ వారం వీలు కాకుంటే నెక్స్ట్ వారం అయినా చేస్తాం కానీ ఇద్దరు రావాల్సిందే అని చెప్పారు. మరి చూడండి మన ఉద్యోగంలో మనకు సన్మానం అనేది ట్రాన్స్ఫర్లు అప్పుడు జస్ట్ ఏదో సత్కారం ఉంటుంది తప్ప పెద్ద ఘన సన్మానం అనేది ఉండదు. ఘన సన్మానం ఎప్పుడు ఉంటుంది? రిటైర్మెంట్ అప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మధ్యనే ఫ్యామిలీకి ఇద్దరిని కలిపి సన్మానం చేస్తారంటే చాలా ఫిదా అయిపోయినా, మంచి రెస్పెక్ట్ నెంబర్ 1. ఎందుకంటే ఇందులో పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, సార్ అనడం, మేడం అనడం, చాలా మంది చాలా బిజీ. ఈ ఇందులో నాకు చాలా నచ్చింది సార్. రెస్పెక్ట్ అనేది చచ్చిపోవాల్సింది ఇలా. ఇంత రెస్పెక్ట్ నీకు బయట ఏ జాబ్ లో దొరకదు, ఏ సాఫ్ట్వేర్ లో, తర్వాత ఏ ఆఫీసర్ దగ్గరకు ఆఫీసర్ కూడా ఇంత రెస్పెక్ట్ దొరకదు. నేను చెప్తున్నా కదా, పైన ఉన్నటువంటి మా పైన సిఐలు, ఎస్ఐలు, తర్వాత వాళ్ళకి ఎక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది? ఓన్లీ ఆ పోలీస్ స్టేషన్ లో మాత్రమే రెస్పెక్ట్ దొరుకుతుంది. అది కూడా ఎవరు ఇస్తారు రెస్పెక్ట్? కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే ఇస్తారు. బయట జనాలు ఇస్తారా? బయట జనాలు ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇయ్యరు. మరి ఇక్కడ చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది, చాలా బాగుందని అప్పుడు నేను కొంచెం డిసైడ్ అయ్యి నేను చిన్న ఓ మీటింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ 8,000, తర్వాత 10,000, 12,000, తర్వాత 25,000, 26,000, 26,000 అయినప్పుడు ఒక ఎల్ఓబి తగిలి తర్వాత గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు నాకు ఏం జరిగిందంటే అప్పటికి ఒక ఎమ్మెల్సీ దగ్గర నేను గన్మెన్ ఉద్యోగం చేస్తున్నా. గన్మెన్ ఉద్యోగం చేస్తున్నప్పుడు నైట్ 11 గంటలకు ఇంటికి వస్తుంటే వర్షం పడుతుంది, యాక్సిడెంట్ అయింది. తర్వాత ఈ కాలర్ బోన్ అనేది విరిగిపోయి నేను మన ఎక్కడ అంటే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసినప్పుడు మాకు ఉన్నటువంటి పై ఆఫీసర్లకు మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే ఎమ్మటే ఇమీడియట్ గా సిక్ లీవ్ లో చూపెట్టారు నా యొక్క ఆ, నాది పాస్పోర్ట్. సిక్ లీవ్ లో చూపెట్టినప్పుడు జీతం అనేది అప్పటికే అయిపోతుంది, జీతం అనేది రాలేదు. కానీ నాకున్నటువంటి వెస్టేజ్ త్రూలా ఒక చిన్న టీం ఉన్నా కానీ నెలకు 26,000, 27,000, 25,000 వచ్చింది. 3 నెలలు నేను మా మేడం బయటికి వెళ్ళకుండా 3 నెలలు ఇందులో నాకు పాజిటివ్ ఇన్కమ్ వచ్చింది సార్. పాజిటివ్ ఇన్కమ్ అంటే నేను చేసినా చేయకుండా వచ్చింది, టీం ద్వారా వచ్చింది అది. అప్పుడు అనుకున్నా కదా, మరి ఇక్కడ నాకు పోలీస్ ఉద్యోగం 18 17 సంవత్సరాలు పనిచేస్తే నాకు 300 లీవ్లు ఉన్నాయి, మెడికల్ లీవ్లు. 300 లీవ్లు కట్ చేసి 10 నెలల జీతం ఇవ్వచ్చు.
3 నెలల జీతం, 300 లీవులు కట్ చేసి 10 నెలల జీతం ఇవ్వచ్చు. కానీ ఏ ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తునికి అట్లా ఇస్తుందా? ఏ గవర్నమెంట్ వ్యవస్థ అన్నట్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోలే. అప్పుడు నేను అనుకున్నా కదా, ఇక్కడ ఒక చిన్న టీమే ఉంది, మరి ఒక్క ఎల్బోబ్ ఉంది కాబట్టి నెలకు 25-26 వేలు వస్తున్నాయి. రేపు ఒక ₹1,00,000 వచ్చిన తర్వాత నాకేమన్నా జరిగితే అదే ₹1,00,000 నాకు కంటిన్యూ వస్తుంది అని నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయింది. ఎందుకంటే ఇక్కడ 17 ఏళ్ళు పనిచేసినాను గొప్పగా చెప్పుకుంటున్నా నేను. నెలకు 70,000 80,000 అని చెప్పుకుంటున్నా. మరొక 2 నెలలు 3 నెలలు నేను ఇంటికాడ ఉంటే పైసలు ఇవ్వలేదే గవర్నమెంట్. ఉన్నాయి అవకాశం, డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది అక్కడ. లీవులు ఉన్నాయి, హాఫ్ పే లీవ్ ఇవ్వచ్చు, మెడికల్ లీవ్లో చూపించి మనకు డబ్బు ఇవ్వచ్చు. కానీ ఏ విధంగా ఇవ్వలేదు మనకు. మళ్ళీ నేను ఎప్పుడంటే 3 నెలల తర్వాత హెల్త్ క్యూర్ అయినాక మళ్ళీ పోయి రిపోర్ట్ చేసినో అప్పుడు మళ్ళీ లీవ్ సెటిల్మెంట్ చేసి అప్పుడు జీతం వేయడం జరిగింది. అంటే ఆ 3 నెలల వరకు మరి ఏంది పరిస్థితి? ఈ వెస్టేజ్ ఉంది కాబట్టి నాకు నెలకు 25,000 వచ్చినా కిరాయి వెళ్ళడం, తర్వాత ఏదో ఇంట్లో ఖర్చులు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా కదా, 1,00,000 2,00,000 3,00,000 5,00,000 వచ్చిన తర్వాత ఏమన్నా జరిగితే నా ఫ్యామిలీ పిల్లలు ఎక్కడ బయట ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, వాళ్ళు ఏ పని చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఈ వెస్టేజ్ డబ్బులు తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఆ రోజు నుంచి నేను కొంచెం మళ్ళా స్టార్ట్ చేస్తే అప్పుడు నాకేందంటే కొంచెం కింద పడడం, డ్యూటీ టైట్ కావడం, ఇవన్నీ చేయడంతో 26,000 నుంచి మళ్ళా కొంచెం డౌన్ఫాల్ అయినా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది నెగిటివ్ మాట్లాడొద్దు అనేది వాస్తవమే. కానీ 26,000 నుంచి మెల్లగా చెక్ అనేది మళ్ళీ 3,000కి వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే నేను ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోలే అప్పటికి. నా పైన ఉన్నటువంటి లీడర్ల పైన నేను డిపెండ్ అయి ఉన్నా, మెంటర్ల పైన డిపెండ్ అయి ఉన్నా. మరి వాళ్ళు పెద్ద టీములు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిజీ, నాకు పూర్తి టైం ఇవ్వలేక, తర్వాత మా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం, తర్వాత డ్యూటీ టైట్ కావడం, మా మేడానికి అప్పటి బిజినెస్ నేర్చుకోకపోవడం, ఈ కారణాలతో కొంచెం డౌన్ఫాల్ అయితే నాలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని ఎవరి మీద డిపెండ్ కావడం కాదు, నాకు నేనే ఈ బిజినెస్ నేర్చుకోవాలి, నాకు నేనే చేయాలి, నేనే ఒక టీం క్రియేట్ చేయాలి అని అప్పుడు మళ్ళా రీబ్యాక్ అయ్యి మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేస్తే 3,000 నుంచి మళ్ళీ 26,000 ఒక 4 నెలలు తీసుకొచ్చిన. తర్వాత 40 50 హైయెస్ట్ చెక్ ₹60,904 హైయెస్ట్ పార్ట్ టైం, జస్ట్ పార్ట్ టైం చేస్తే. నేను చేస్తున్నటువంటి వెస్టేజ్ టైం ఎంత అంటే నెలకు ఒక 5 రోజులు 6 రోజులు వారం రోజులు, లాస్ట్ ఒక 10 రోజులు సార్. 30 రోజులకు ఒక వారం రోజులు 10 రోజులు చేస్తాను, అంతకంటే ఎక్కువ నేను వెస్టేజ్ చేయను. అయినా నెలకు ₹60,904 వస్తుంది. చూడండి, దాదాపు ఒక ₹340 ఫస్ట్ చెక్ నాకు. నేను ఒక్కని వాడుకున్నందుకు ₹340 పడ్డప్పుడు నేను అనుకున్నా కదా, ఒక రోజు పెట్రోల్ సరిపోవు నాకు డబ్బులు అనుకున్నా. మరి ఇప్పుడు దాదాపు 70,000 పోలీస్ ఉద్యోగం, 347 వెస్టేజ్ వచ్చింది స్టార్టింగ్ లో. ఇప్పుడు 60,900 అంటే దాదాపు 60,000 ఇక 70,000 అంటే ఈక్వల్ వచ్చిందా రాలేదా? రేపు డిసెంబర్ వరకు ఒక ₹1,00,000 గోల్ తోటి నేను వర్క్ చేయడం జరుగుతుంది. మరి రేపు డిసెంబర్ వరకు నేను చేస్తున్నటువంటి జాబ్లో 1,00,000 వస్తుందా అంటే రాదు, ఛాన్సే లేదాడ. నాకు ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్లో ₹1,00,000 రావాలంటే ఇంకొక తక్కువలో తక్కువ ఒక 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ చేయాలి సార్ ఉద్యోగం. 10 సంవత్సరాలు చేయాలి. 2 పిఆర్సీలు కావాలి, మనందరూ తెలుసు. 2 పిఆర్సీలు చేస్తే 1,00,000 పైన వస్తుంది నాకు జీతం. మరి ఇక్కడ చూడండి, రేపు డిసెంబర్ వరకే నాకు 1,00,000 వస్తుందని చెప్తున్నా. ఎంత కాన్ఫిడెన్స్ ఇక్కడ! మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్. ఇక్కడ జనాలు ఉన్నారు నా కింద. అక్కడ నేను ఒక్కనే ఉన్నా. కాబట్టి నాకు డబ్బు రాదు, అంతే వస్తుంది. గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. ఇక్కడ నెట్వర్క్ ఇది మన చేతుల పని. నువ్వు నెట్వర్క్ ఎంత పెంచుకుంటే నెట్వర్క్ అనేది అంత వస్తుంది, డబ్బు అనేది అంత వస్తుంది. తర్వాత డిసెంబర్ గోల్ తోటి పనిచేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి అలాంటి టైంలో టీం పడిపోయినా కానీ మళ్ళీ లేపుకొని తర్వాత ఇప్పుడు క్రియేట్ చేసుకొని నా కింద ఉన్నటువంటి ఒక 20-30 మందికి 3,000 నుంచి 50,000 వరకు డబ్బులు తీసుకుంటారు. అందులో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. చాలా మంది ప్రైవేట్ జాబులు బంద్ చేసి వెస్టేజ్కి వచ్చి 40,000 తీసుకుంటారు. సివిల్ కాంట్రాక్టర్ బంద్ చేసి ఇలా 50,000 తీసుకుంటున్నా అండర్లో. తర్వాత ఒక బీడీ కార్మికురాలు నెలకు 42,000 తీసుకుంటుంది సార్. ఏం చదువు లేదు, కామారెడ్డిలో సిద్ధవ్వ మేడం అని నెలకు 42,000 తీసుకుంటుంది. తర్వాత ఒక ఇళ్లలో పనిచేసిన నెలకు 30,000 తీసుకుంటుంది. ఒక రాజకీయం జస్ట్ పొలిటికల్ చేస్తాయని ఈరోజు వచ్చి ఇలా నెలకు 18,000 తీసుకుంటుంది. ఇట్లా దాదాపు ఒక 30 మందికి నేను ఇక్కడ డబ్బులు ఇప్పిస్తున్నా. మరి నేను దాదాపు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పనిచేసిన అని చెప్తున్నా. మరి ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇప్పించినా
ఎవరికైనా ఒక ఉపాధి కల్పించినా, ఎవరికైనా కనీసం ఒక రూపాయి నేను సాయం చేసినా ఎక్కడ చేయలే లీడర్స్. మరి ఇక్కడ చూడండి, జస్ట్ నా కాడ ఉన్నటువంటి ఈ ఐడియా ఒక నలుగురు చెప్తే ఆ ప్లాన్ ఒక నలుగురికి పోతే ఈరోజు 30 మంది డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక చాలా మందికి హెల్త్ ఇప్పించిన. మనందరూ తెలుసు, వెస్టేలో జాయిన్ అయిన మరో క్షణమే మనకు హెల్త్ వస్తుంది. తర్వాత మనం ఎంత మందికి ప్రమోట్ చేస్తే వాళ్ళందరికీ ఆరోగ్యం ఇప్పించినట్టే. మనం గర్భసంచి ఆపరేషన్ నెలకు 50,000 అయితే అని అడిగారు. ఇదే ఓమిటికి వెళ్ళాను. ఓమిటికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్లు తీసుకొచ్చి, నాకున్నటువంటి ప్రాబ్లం ఇది, 50,000 అడుగుతారు సార్, రేపు పొద్దుగాల ఆపరేషన్కి వెళ్తున్నా అని చెప్పింది. రేపు పొద్దుగాల నేను ఆపరేషన్కి వెళ్ళాలి, పరిగెడుకుని రమ్మన్నారు. 50,000 రూపాయలు తీసుకొని రమ్మన్నారు. మరి మీరు ఏదో మందులు ఉన్నాయని చెప్తున్నారు, మీ దగ్గర ఏదో సప్లిమెంట్స్ అంటున్నారు, మరి నాకు తగ్గుతుందా అంటే నేను ఒక్కడే చెప్పిన, 100% తగ్గుతుందమ్మా, కొంచెం ఓపిక ఉండాలి. ఫస్ట్ నువ్వు ఒకే ఒక నెల తీసుకో, నీకు 3,000 రూపాయలు మాత్రమే అవుతుంది, అదొకటి ఎక్కువ కాదు. 3,000 పెట్టి వాడుకో. ఆ 3 నెలల్లో నీకు కొంచెం అన్నా నీకు రిజల్ట్ వస్తే ఇంకా 2 నెలలు వాడుకునేది ఉంటుంది. ఒక 3 నెలలు వాడుకో, మొత్తం 10,000 రూపాయలు అయితే నీకు అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ కాదు. 100% నీకు తగ్గుతుంది. తగ్గకుంటే నువ్వు 3 నెలల తర్వాత 10,000 రూపాయలు పోతే పోయినాయి అనుకుని అప్పుడు ఆపరేషన్ చేసుకో అంటే, ఫస్ట్ నెల వాడింది, సార్ కొంచెం పెయిన్ తగ్గింది. 2 నెలలు వాడింది, కొంచెం తగ్గింది. 3 నెలలు వాడింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. 50,000 ఒక కూలి పని చేసుకునేటామా, నెలకు రోజుకు 200 300 సంపాదిస్తామా, ఆమెకు దాదాపు 50,000 అంటే ఎన్ని రోజుల కష్టం సార్? దాదాపు ఒక సంవత్సరం కష్టం ఆమెది. సంవత్సరం కష్టపడితే కానీ 50,000 సంపాదించలే. 50,000 సేవ్ అయినాయి. దానికొకటి బాడీ సేవ్ అయింది. ఒకసారి గర్భసంచి ఆపరేషన్ అయితే జీవితాంతం వాళ్ళు బాధపడాల్సిందే నడుము నొప్పితోటి. మరి అలాంటి టైంలో నేను వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన నెక్స్ట్ ఒక 3 నెలల తర్వాత అదే ఊరికి వెళ్ళి నేను హోమ్ మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి ఒక 20 మంది ముందులో చేతులు పైకెత్తి దండం పెట్టింది. సార్ మీ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మనకు అంతకంటే ఎక్కువ ఏం కావాలి సార్? అంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలి చెప్పండి ఒకసారి? ఆమెకు లైఫ్ అనేది మన భూమి, ఆమె ముట్టి ఆమెకు లైఫ్ ఇవ్వకుండా కానీ హెల్త్ ఇచ్చినావా లేదా? 50,000 రూపాయలు సేవ్ చేసినామంటే వాళ్ళ దృష్టిలో అది పెద్ద అమౌంట్. బాడీ సేవ్ అయిందా రాలేదా? అట్లా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు, అస్తమా ఉన్న వాళ్ళకు చాలా మంది. మా ఊరు ఒక పాప 9 ఇయర్స్, ఐ ప్రాబ్లం, అస్తమా ప్రాబ్లం, మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఇచ్చిన ఒక 3 నెలలు వాడుకుంది, అద్దాలు పక్కన పడేసి ఈరోజు స్కూల్కి వెళ్తుంది అమ్మాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పేరెంట్స్. చూడండి లీడర్స్, మరి మరి ఆమె లైఫ్లో ఎన్ని అద్దాలు వాడాలి? ఆమె లైఫ్లో ఎన్ని అద్దాలు వాడాలి? 9 సంవత్సరాలకు అద్దాలు స్టార్ట్ చేస్తుందంటే 90 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎన్ని అద్దాలు వాడాలి? ఎంత హెల్త్ ప్రాబ్లం? మరి అలాంటి ఒక చిన్న పిల్లలకు కూడా మన వెస్టేజ్లో ఆరోగ్యం ఇప్పించగలిగినాం. మరి మనం ఈ భూమి మీద ఉన్నందుకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి సార్? మనం ఒకరికి ఆరోగ్యం ఇప్పించినాం, ఒక నలుగురు డబ్బులు ఇప్పిస్తున్నాం చిన్న టైంలో. ఇది పెద్ద టీమే కాదు నాది, చిన్న టీం నాది. చిన్న టీంలో కూడా నేను ఈ పని చేస్తున్నంటే రేపు పెద్ద టీం అయినాక ఎంతమంది మనలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు పైన ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది, మనల్ని ఎంతమంది గౌరవిస్తారు, ఎంతమందికి మనం ఆరోగ్యం ఇప్పించగలుగుతున్నాం, ఎంతమందికి మనం అగ్రి ఇప్పించగలుగుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్ నేను. నాకు ఇంతకంటే ఎక్కువ అవకాశము నేను చేసే జాబ్లో లేదు నాకు. ఒక్కరికి సార్ నాకు పేదవాడిని నేను, నాకు ఒక ఉద్యోగం ఇప్పి, ఒక నెలకు ఒక 20,000 30,000 వచ్చే ఉద్యోగం ఇప్పి అంటే మనకు ఎక్కడైనా అవకాశం ఉందా? మనం చేసే జాబ్లలో మనం పెట్టడానికి అవకాశం ఉందా? మనలాగా ఒక జాబ్ రావాలంటే ఆయన మళ్ళీ చదవాల్సిందే, తర్వాత అక్కడ రన్నింగ్ చేయాల్సిందే, 9 నెలలు ట్రైనింగ్ చేయాల్సిందే, ఉద్యోగం కొట్టాల్సిందే, కాంపిటీషన్ ఎదుర్కోవాల్సిందే. కానీ ఇక్కడ మనకు ఎలాంటి కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ ఇది, పెట్టుబడి లేనటువంటి బిజినెస్. టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనలాంటి ఎంప్లాయీస్కు టైం, పార్ట్ టైం చేసే బిజినెస్ ఇది. మనలాంటి ఎంప్లాయీస్ ఈ బిజినెస్ తప్ప ఏ బిజినెస్ చేయలేం సార్. మనం ఏ బిజినెస్ చేయలేం ఈ బిజినెస్ తప్ప. ఎందుకంటే అక్కడ డబ్బు ఉండాలి, మనిషి ఉండాలి. కానీ ఇక్కడ మనిషి లేకుండా బిజినెస్ నడుస్తుంది. మన ఉద్యోగం మనం చేసుకుంటున్నా మనకు పార్ట్ టైం చేస్తే ఇక్కడ టీం నడుస్తూ ఉంటుంది. తర్వాత టైం లేదు, మన ఇష్టం ఉన్న టైం చేసుకోవచ్చు. ప్రతి సండే మీటింగ్ పెట్టుకోవచ్చు మనం, ఆ రోజే వీలైద్ది అనుకుంటే.
తర్వాత మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు టైం ఇవ్వచ్చు మీటింగ్, ఎవరికి డౌన్ లైన్స్ మన టీంకు. సార్ నువ్వు కంపల్సరీ ఈ రోజే రావాలని ఎక్కడ మనకు ప్రెజర్ ఉండదు. ఇలా మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే వాళ్ళు రెడీ చేసుకుంటారు టీంని. డబ్బుతోటి పని లేదు, టైం తోటి పని లేదు. పైన బాస్ లేడు, మనందరూ తెలుసు పైన బాస్ తోటి ఏ విధంగా ఉన్నాం. మరి దాదాపు చూడండి లీడర్స్, మరి ఎన్నో బర్త్డేలు మిస్ అయినాయి నాకు, పెళ్లి రోజులు మిస్ అయినాయి, పండుగలు మిస్ అయినాయి, లీవులు ఇవ్వక. పైన బాస్, ఉద్యోగంలో ఒత్తిడి తప్ప ఇక్కడ ప్రశాంతత అనేది చాలా తక్కువ. ఉద్యోగం ఓన్లీ మనందరిని బతకడానికి మాత్రమే ఉపయోగిస్తాం, బట్టకు పొట్టకు తప్ప. ఇందులో పెద్ద సంపాదించేది ఏముండదు సార్. ₹1,00,000 ఉద్యోగం వచ్చిన ఆయన కూడా లైఫ్ లాంగ్ మొత్తంగా ఒక ఇల్లు కట్టగలుగుతాడు అంతే. ఒక 30 లక్షల లోన్ తీసుకుంటే నెలకు 25-26 వేలు ఈఎంఐ. ఒక 10 లక్షల కారు తీసుకుంటే నెలకు ఒక 7,000-8,000 ఈఎంఐలు. తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్న ఈఎంఐ, ఫోన్ తీసుకున్న ఈఎంఐ, కూలర్ తీసుకున్న ఈఎంఐ, ఈఎంఐ ఈఎంఐ ఈఎంఐ. ఒక ఉద్యోగస్తుని చేతిలో ఏముంటాయి అంటే ఎక్కువ ఆయుధాలు మొత్తం ఈఎంఐలో ఉంటాయి. ఒక ₹3,000 నుంచి 3,00,000 వరకైనా ఈఎంఐ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇస్తారు? లోన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఈ ఉద్యోగస్తుడు కాబట్టి ఎక్కడ వెళ్ళాడు, ఉద్యోగం వదిలిపెట్టి పోవడానికి ఛాన్సే లేదు ఆడ. కాబట్టి వాళ్ళు లోన్లు ఇస్తారు, మనం కట్టాల్సిందే. మరి అలాంటి స్థితిలో మనం ఏదన్నా సాధించాలి. ఒక ఇల్లు కట్టాలంటే అక్కడ అవకాశమే లేదు, ఒక కార్ తీసుకోవాలనుకుంటే అవకాశమే లేదు. కానీ వెస్టేజ్లో ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఒక పాండు సార్, మనందరూ తెలుసు, నెలకు 12 లక్షలు తీసుకొని ₹1,00,00,000 పైన ఇబ్రాహీంపట్నం ఇల్లు కట్టి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ చేసిండు. పోయినోళ్ళకు తిన్నంత, తిన్నోళ్ళకు తిన్నంత, తాయినోళ్ళకు తాయినంత. ఒక్కసారి ఆలోచించండి. మరి మనం బయట ఫంక్షన్ చేస్తే ఒక ₹1,00,000 అవుతున్నాయి అంటే మనం చాలా భయపడతాం. కానీ ఒక నెల జీతం కాదనుకున్న 10 లక్షలు ఖర్చు పెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మన లైఫ్. ఏ కార్ అంటే ఆ కారు. మనం ఒక కారు తీయాలంటే ఈఎంఐ పెట్టాలి. ఈరోజు ఈఎంఐ లేకుండా కార్లు తీస్తున్నారు మన టీంలలో చాలా మంది. బయట ఎక్కడ మనం సాయం చేసేది లేదు సార్, వెస్టేజ్లో తప్ప. మన బయట ఎవ్వరికి మనం ఉపయోగపడం. ఎంప్లాయీస్, మన ఫ్యామిలీకి మాత్రమే మనం ఉపయోగపడతాం. అది కూడా ఎప్పటి వరకు? మనం ఉన్నంత వరకే. తర్వాత మనకు 3 తరాల ఇన్కమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్. ఎందుకంటే మన అందరికి జాబ్ వచ్చింది, ఎప్పుడో వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఉద్యోగం నడుస్తుంది, నెలకు జీతం వస్తుంది. 40, 50, 60, లక్షనో, 1,50,000, 2,00,000 వరకు రావచ్చు జీతాలు. కానీ మనం ఉన్నంత వరకే ఈ జీతం. మరొక నెల రోజులో 2 నెలలో సిక్ అయితే వస్తుందా? రాదు. ఒకవేళ సంవత్సరాలు ఏమైనా జరిగితే రాదు. ఇన్ కేసు మనకి ఏమైనా జరిగి మనమే లేకుండా పోతే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉందా? ఇలా సెక్యూరిటీ లేదు. మరి ఒకవేళ నాకు నెలకు 70,000 వస్తున్నాయి సార్, నాకేమైనా జరిగితే అదే 70,000 మా భార్యకి ఇస్తారా? మా మేడానికి ఇస్తారా? ఇయ్యరు. మా పిల్లలకి ఇస్తారా? ఇయ్యరు. మళ్ళీ అవి ఏం చేయాలి? ఏదో పని చేసుకోవాల్సిందే. కానీ అదే వెస్టేజ్లో ఈ రోజు అదే ₹1,00,000 పాజిటివ్ ఇన్కమ్ తీసుకుంటే మనం ఉన్నా లేకున్నా డబ్బు వస్తుంది. ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది వెస్టేజ్లో. బయట చేసే జాబ్లో ఫ్యామిలీ సెక్యూరిటీ లేదు. మనం ఉన్నంత వరకే. అలా జగన్ సార్ అంటే, జగన్ సార్ ఉన్నంత వరకే పోలీసు ఉద్యోగం 70,000 అంతే. పోయిన మరుక్షణమే డబ్బు రాదు. కానీ వెస్టేజ్లో మనం ఉన్నంత వరకు డబ్బు వస్తుంది. మనకేమైనా జరిగినా అదే ఐడి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి అమౌంట్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏదో డౌన్ నుంచి స్టార్ట్ కాదు. తర్వాత వచ్చేసి రెస్పెక్ట్ సార్. ఇందులో ఎంత వండర్ఫుల్ బిజినెస్ అంటే ఇది చాలా వండర్ఫుల్. ఈరోజు మా టీంలో కొంతమంది చదువు రాని వాళ్ళు వచ్చారు. 2వ తరగతి చదువుకున్న వాళ్ళు, 1వ తరగతి చదువుకున్న వాళ్ళు, అస్సలు చదువు రాని వాళ్ళు కూడా మా సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మా పైన ఉన్నటువంటి అప్లైనర్ అని వాళ్ళు పోయి మొత్తం పోలీస్ స్టేషన్లో చెప్తారు. మరి వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఎవరైనా రమ్మంటారా? ఉత్తప్పుడు రాణిస్తారా? వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకొని, ఐడి కార్డ్ వేసుకొని పోతే ఎవరిని ఎక్కడ ఆపడం లేదు. వెస్టేజ్లో రెస్పెక్ట్ ఇస్తారు. ఒక చదువురానామా ఈ బిజినెస్ చెప్తుంటే మేడం అంటే ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా మేడం అనిపించుకుంటారా ఒక బీడీలు చుట్టుకునేటప్పుడు? తర్వాత ఒక ప్రైవేటు ఏదో పని చేసుకునేటప్పుడు మేడం అంటారా? కానీ వెస్టేజ్లో అనువనున మేడం, అనువనున సార్. రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. చాలా వండర్ఫుల్ బిజినెస్ సార్. మంచి డిసిప్లిన్. 9 నెలలు మాకు ట్రైనింగ్ ఇచ్చినా కానీ
9 నెలల తర్వాత కూడా మేము ఎన్నో ఒక డిసిప్లిన్ తప్పుతాం తప్ప ఎంఎస్ఆర్ అసోసియేషన్లో డిసిప్లిన్ అంటే నెంబర్ 1. జస్ట్ కనసైగలతోటి టీములు నడుస్తాయి ఇలా. ఎంత వండర్ఫుల్. ఈ క్రమశిక్షణకే బయట మనం డబ్బులు పెట్టాలి. ఈ జూమ్లకే బయట పెట్టి నేర్చుకోవాలి. ఈ క్లాసులకే డబ్బులు పెట్టి నేర్చుకోవాలి. మన మోటివేషన్ క్లాసులు కావచ్చు. కానీ విస్టేజ్లో ఉదయం 5 గంటల నుంచి మన అప్లైనర్ మన ఎమ్మటి ఉంటాడు. ఉదయం 5 గంటల నుంచి జూమ్లకు వచ్చిండా రాలేదా అని అబ్జర్వ్ చేస్తుంటాడు. మీటింగ్లకు వస్తుండా రాలేదని అబ్జర్వ్ చేస్తాడు. అతనికి ఎప్పుడు డైరెక్టర్ చేయాలి, ఎప్పుడు సిల్వర్ చేయాలి, ఎప్పుడు ఎల్బో ఇప్పియాలి, ఎప్పుడు కార్ ఫండ్ ఇప్పియాలి, ఎప్పుడు కార్ ఇప్పియాలని ఎమ్మటి పడతాడు అప్లైనర్. మరి ఈ బిజినెస్ తప్ప ఎక్కడైనా ఉందా ఈ అవకాశం? బయట మనకు తొక్కడానికి మాత్రమే ట్రై చేస్తారు పక్కన ఇంకో బిజినెస్ వాడు. ఈ బిజినెస్ లో మరలా పైకి లేపడానికి ట్రై చేస్తారు. కాంపిటీషన్ సార్ బయట. ఒక కిరాణా షాప్ పెట్టి నీ పక్కనే ఇంకోటి వచ్చి పెడతాడు. ఒక 5 లక్షలు పెట్టి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా షాప్ పెడితే నెలకు 5 లక్షల ఇంట్రెస్ట్, నెలకు 10,000 కట్టాలి అక్కడ. తర్వాత మనం అక్కడ ఉన్నందుకు మన కూలి వెళ్ళాలి. తర్వాత ఒక టెన్షన్, ఇది నడుస్తుందో రాదో అని. పక్కనే ఎవడన్నా పెట్టిండనుకో దీని గిరాకీ దానికి పోతుంది. మరి కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ ఇది. బాస్ లేడు, టైం లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఈ వెస్టేజ్లో సిస్టానికి తల వంచితే చాలు మనం చేసాల్సింది. సిస్టమ్ అంటే ఇదే. జూమ్ మీటింగ్ రావడం, ఉదయం 5 గంటలు లేచి నువ్వు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే అదే సిస్టమ్. నీ పైన ఉన్నటువంటి అప్లైనర్ ఏది చెప్తే నువ్వు పాటిస్తే అదే సిస్టమ్. 7 స్టెప్స్ పాటిస్తే నువ్వు అదే సిస్టమ్. 7 మిస్టేక్స్ పాటించకుంటే అదే సిస్టమ్. ఎక్కడ బూట్ క్యాంప్ ఉంటే అక్కడ అటెండ్ అయితే అదే సిస్టమ్. ఎక్కడ మైసూర్ ట్రిప్ వస్తే అప్పుడు అటెండ్ కావడం అదే సిస్టమ్. ఒక్క సిస్టానికి తల వంచితే చాలు. ఇలా ఒక సిస్టానికి ఏమైనా డబ్బులు పెడుతున్నావా? ₹1 పెట్టవలసిన అవసరం లేదు. సిస్టానికి ఫ్రీగా నేర్పిస్తుంది వెస్టేజ్. ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంత గొప్ప అవకాశం చెప్తే చాలా మంది ఏం చేస్తారంటే అన్ని అలాంటి కంపెనీలు అని, మోసం చేసే కంపెనీలు అని, మోసపోతామని ఇదంతా ఓపిక లేక చాలా నెగిటివ్ తీసుకొని చాలా మంది జైన్ కావంటే అయితలేదు. ఎందుకంటే తినరాత లేనిది ఎవరు రారు. మా ఫ్రెండ్స్కి చాలా మంది చెప్పిన నేను కూడా. నేను జైన్ అయినప్పుడు చాలా మంది చెప్తే ఏమన్నారంటే ఐడియల్ తీసుకుని రప్ప ఐడియల్ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్ తీసుకోరు అంటే ఒకసారి 2 సార్లు తీసుకొని అబ్బా ఇన్ని మీటింగ్లకు రావాలని నా తోటి కాదు, తర్వాత బయట మీటింగ్లు పెట్టాలని నా తోటి కాదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? డ్యూటీ అయిపోగానే వస్తారు, టీవీ పెట్టుకొని ఇంట్లో వంతురు, సాయంత్రం ఉంటే ఏమైనా పార్టీలు ఉంటే వెళ్తారు, ఫ్రెండ్స్ తోటి తిరుగుతారు, టైం గడుస్తుంది, అయిపోతుంది. మరి నేనేం చేస్తున్నా? నాకున్నటువంటి టైంని నేను ఈ వెస్టేజ్లో కేటాయిస్తే నెలకు 60,000 తీసుకుంటున్నా. వాళ్ళు అదే 70,000, నేను 70,000 తీసుకుంటున్నా పోలీసు ఉద్యోగంలో. వాళ్ళకంటే 60,000 నేను ఎక్కువ సంపాదిస్తున్నా లేదా? వాళ్ళకంటే నేను ఆరోగ్యంగా, నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉందా లేదా? వెస్టేలో జాయిన్ అయిన కానించి ఇంతవరకు మేము హాస్పిటల్ అడుగు కూడా పెట్టలేదు సార్. ఎందుకంటే ఏ రోజంటే మా ఇంట్లోకి రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చిందో, రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చిన దగ్గర నుంచి కనీసం మా పిల్లలకు జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరాలు కానీ రాలేదు. వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్స్, బయట డెంగ్యూ ఫీవర్స్ ఎన్ని వచ్చినా కానీ మన వెస్టేలో ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళకి ఇది అటాక్ అవుతలేదు. బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది బాడీలో. మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదంటే ఆయిల్ ఉందో, తర్వాత టీ పొడి ఉందో, ఇమ్యూనిటీ అనేది బాగా పెంచుతుంది మన బాడీలో. ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ రావట్లేదు. తిన్నది బాగా జీర్ణం అవుతుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇంత గొప్ప ప్రొడక్ట్ పెట్టుకొని రేట్ ఎక్కువ అంటారు. రేట్ ఏ విధంగా ఎక్కువ అవుతుంది? 540 ఉన్న నూనె డబ్బా మనకు 300 రావాలంటే నువ్వు సిఎన్సీలో ఉండాల్సిందే. సిఎన్సీలో లేకుంటే రేట్ ఎక్కువనే. మరి రేట్ ఎక్కువ అంటారు, క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుందా ఉండదా? బయట ఒక 20,000 ఫోన్ వస్తుంది సార్, ₹1,00,000 ఫోన్ ఉంటుంది. ఇది ఫోనే అది ఫోనే. మరి దాన్ని ₹1,00,000 పెట్టవలసిన అవసరం ఏముంది? 5 ఫోన్లు వస్తాయి కదా. 20,000 ఫోన్ ప్రతిసారి వాడుకుంటే మరి 2,000 చీర ఉంటుంది, 10,000 చీర ఉంటుంది, 2,000 డ్రెస్ ఉంటుంది, 10,000 డ్రెస్ ఉంటుంది. క్వాలిటీ ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కాబట్టి నువ్వు బయట కూడా ఎక్కువ ఇస్తున్నావు మన డబ్బులు. మరి ఇది కూడా ఒక క్వాలిటీ లాగా ఫీల్ అయితే చాలా బాగుంటుంది. వెస్టేజ్లో అన్ని ఉన్నాయి. రెస్పెక్ట్ ఉంది, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది. వెస్టేజ్లో అన్నిటికి మించి నలుగురు సాయం చేసేదే ఉంది సార్. అంతిమంగా ఒకరికి సహాయం చేసేదే ఉంది కాబట్టి మన దాంట్లో ఎంతో మంది
లేడీస్ జెంట్స్ బయట ఎక్కడ తిరిగినా ఎలాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు, యాక్సిడెంట్లు జరగట్లేదు. లేడీస్కి ఫుల్ సెక్యూరిటీ, ఇలా డ్రెస్ కోడ్ వేసుకుంటే కథం, వాళ్ళని ఎక్కడ ఉన్నా కానీ మన వెస్టేజ్లో ఎమ్మటే గుర్తుపట్టి బండి మీద ఎక్కించుకోపోతాం. అంత మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి బిజినెస్ ఇది లేడీస్కు. జెంట్స్కి ఒక మంచి రెస్పెక్ట్ ఉన్నటువంటి బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కటి బాగుంది. కాబట్టి మన వాటి ఎంప్లాయీస్ పార్ట్ టైం చేసుకునే బిజినెస్ ఇది. రేపు డిసెంబర్ వరకు దాదాపు 1,00,000 రూపాయలు తీసుకొని కార్ తీసుకొని, నా టీంలో కూడా ఒక 3-5 కార్ల ప్లాన్ ఉంది. ఒక నలుగురి కన్నా 1,00,000 దాటియాలనేది ఒక గోల్ తోటి పనిచేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టైము, చాలా ఎక్సలెంట్. 180 మంది ఒక్కరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరూ నా సెషన్ విన్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్కు ఇన్వైట్ చేసినటువంటి గ్రేట్ లీడర్ శివ సార్. ఎందుకంటే సార్కు చాలా నుంచి నాకు పరిచయం. మైసూరు వెళ్ళినప్పుడు చాలా ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతారు సార్. బూట్ క్యాంపులల్లో, మేము గుంటూరు బూట్ క్యాంప్ వచ్చినప్పుడు కానీ, కోటప్పకొండ బూట్ క్యాంప్ వచ్చినప్పుడు కానీ, తర్వాత మైసూర్ ట్రిప్ పోయినప్పుడు కానీ, సార్ మళ్ళా ఎక్కడ కలిసినా అక్కడ చాలా ఆప్యాయతగా, చాలా వండర్ఫుల్గా మాట్లాడతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగన్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ చాలా చక్కటి సబ్జెక్ట్ చెప్పారు సార్. ఒక కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్ జగన్ సార్, థ్యాంక్ యూ సార్. లీడర్స్, మీరు ఎవరైనా కానీ సార్కు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ చేయొచ్చు. శివరామ్ సార్. సార్ గన్ షాట్లు ఇప్పిద్దాం, 1 minute లోనే టైం అయిపోయింది. శివ సార్. ఓకే శివరామ్ సార్, కంటిన్యూ చేయండి సార్. సత్రపల్లి వెంకటేశ్వర్లు సార్. సత్రపల్లి వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గన్ షాట్ లో ఏమో కనెక్ట్ అయ్యో సార్, చెప్పండి సార్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మమతా జగన్ సార్. మేము కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తాం సార్. మేము జాయిన్ అయ్యి ఒక 10 days అయింది సార్. కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఉండే సార్. ఈ రోజు వాటన్నిటి మీద కూడా మాకు ఫుల్ క్లారిటీగా ఇచ్చారు సార్. ఇంకా మీరు ఇచ్చిన టెస్ట్ మనీ చాలా బాగా నీట్ గా ఎక్కడ కూడా క్లమ్జీ లేకుండా బాగుంది సార్. మాకు కొన్ని డౌట్స్ కూడా చాలా క్లియర్ అయ్యాయి సార్. మేము కూడా మీలాగా ముందుకెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొట్టపల్లి విల్సన్ సార్. విల్సన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నరా శేషారావు సార్. నరా శేషారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మమతా జగన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను కూడా ఇప్పుడు సత్తెనపల్లి వెంకటేశ్వర గారి టీంలో జాయిన్ అయ్యాం సార్. మేము రీసెంట్ గా మన ఆగస్టు 15 రోజు మాత్రమే జాయిన్ అయ్యాం. 10 రోజులు మాత్రమే అవుతుంది సార్. మేము కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాము, చిన్న జాబులే. మీరు చెప్పినట్టు మీ టెస్ట్ మనీ వండర్ఫుల్ గా ఉంది సార్. మేము 4 రోజుల నుంచి 10 రోజుల నుంచి వింటున్నాం కానీ మీ టెస్ట్ మనీ అనేది వండర్ఫుల్ గా ఉంది. ఒక ఎంప్లాయీస్ ఏం చేయొచ్చు, ఏ విధంగా దీంట్లో సక్సెస్ అవ్వచ్చు, ఏ విధంగా మన జాబ్ని మనం ఇప్పుడున్న జాబ్ని ఏ విధంగా కాపాడుకుంటా మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, అలాగనే హెల్త్ ప్రొడక్ట్ల గురించి ఏ విధంగా అవి వాడుకుంటే మనకి హెల్త్ వస్తుంది, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది అనేది వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకు దీని మీద కొంత క్లారిటీ వచ్చింది. మేము గుంటూరులో జరిగిన 2 మీటింగులకు అటెండ్ అయ్యాం. ఈ రోజు విజయవాడ మీటింగ్ కూడా, విజయవాడ అవార్డు ఫంక్షన్ కూడా వెళ్దామని నేను ప్లాన్ చేసుకుంటున్నాం ఇప్పుడే. సో కాకపోతే సార్ చిన్న డౌట్ సార్. దీంట్లో మనం మీరు అన్నట్లుగా మనం కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసేటప్పుడు ఎంతో మంది ఎన్నో డౌట్లు, అసలు ఇది మనం సక్సెస్ అవుతామా, 10 మంది మన మాట వింటారా అనేది ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు కొంతమంది. కొన్ని సార్లు మనం కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ డౌట్లు కూడా క్లియర్ చేయడానికి వాళ్ళని జూమ్ లోకి అటెండ్ చేసి వాళ్ళ మీటింగ్ లో తీసుకొచ్చినప్పుడు 2-3 కన్విన్స్ అయ్యారు. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి. అలాగనే ఈ వెస్టేజ్ ఆర్మీలో జాయిన్ అయినందుకు మేము బాధపడుతున్నాం సార్. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం రోజుల నుంచి మేము మా వెంకటేశ్వర సార్ కానీ నేను కానీ బాధపడుతున్నాం. ఎందుకంటే మేము ఎంత టైం వేస్ట్ అయిపోయిందో. మాకు ప్రొడక్ట్ అనేది ఇది అసలు ఈ వెస్టేజ్ ఆర్మీ అనేది మాకు అసలు తెలియదు సార్. నిన్నటిదాకా ఆగస్టు 15 దాకా ఈ వెంకటేశ్వర సార్, సత్తెనపల్లి వెంకటేశ్వర సార్ కూడా నాకు ఎమ్మెల్యే గారి మీటింగ్ ఉంది మనకని చెప్పి పిలిచాడు నన్ను. ఈ వెస్టేజ్ ఆర్మీ అని కూడా నాకు చెప్పలేదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేశపోయి మీటింగ్ లో కూర్చోబెట్టాడు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, మా గుంటూరు
గుంటూరు మాకు సార్ మేడం సార్ చెప్పిన వాటిలో ఒక్క పాయింట్ మీకు ఏం అర్థం అది చెప్పండి సార్. సార్ మనం కాకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. మనం 10 మందికి పేదవాళ్ళకి నిరుపేదలకి హెల్ప్ఫుల్ గా ఉంటున్నాం. మనం ఆ పాయింట్ అనేది నాకు కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది సార్. దాన్ని బట్టి నేను సార్కి కూడా మరీ ముఖ్యంగా థ్యాంక్స్ చెబుతున్నాను సార్. సాయంత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మంచి విలువైన సందేశం ఇచ్చారు సార్. వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భూలక్ష్మి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. జగన్ సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ వాయిస్ చాలా బాగుంది సార్. మీలాంటి ఎంప్లాయీస్ అందరూ మాలాంటి వాళ్ళకి చాలా మోటివేషన్ సార్. మీరు ఈరోజు చెప్పింది, ఈరోజు జాబ్ చేస్తున్నాం ఓకే, రేపు పొద్దున్న నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ సెక్యూరిటీ ఏంటి, దానికోసం ఏం చేయాలి, దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలామంది దేనికి లేని వాళ్ళు రమ్మంటే వెస్టేజ్లోకి రావట్లేదు. మీలాంటి ఎంప్లాయీస్ మాత్రం వెస్టేజ్ పట్టుకొని వదలకుండా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నా టీంలో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీలాంటి ఎంప్లాయీస్ అందరికీ చాలా థ్యాంక్ యూ సార్. నేనైతే అది మాత్రం చెప్పగలను. ఎంప్లాయీస్ అయింది కూడా వెస్టేజ్ గట్టిగా పట్టుకొని చేస్తున్నారు అందరూ. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. రామారావు సార్ సార్తో మాట్లాడండి సార్. రామారావు సార్. రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రామారావు సార్. జగన్ గారు గుడ్ మార్నింగ్ అండి. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. ఒక ఎంప్లాయీగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి వేస్టేజ్ ది అందరికీ మీరు ఆరోగ్యాన్ని ఇస్తూ డబ్బులు ఇస్తూ చాలా గొప్పగా చేస్తున్నారు. నేను స్టేట్ గవర్నమెంట్ జాబ్ అండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చెప్పిన టెస్టిమోనీ కానీ మీరు చెప్పిన విధానం కానీ అంతా సక్సెస్ అయింది. టీం పడిపోవటం మళ్ళీ పైకి రావటం అనేది చాలా గ్రేట్ అండి. చాలా గ్రేట్ సార్. బాగా వండర్ఫుల్ గా మిమ్మల్ని చాలా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్ జగన్ గారు. మీరు చెప్పినవన్నీ కూడా నేను పాటిస్తాను. మీ గోల్ డిసెంబర్ కి మీరు రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పద్మ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ వండర్ఫుల్ గా చెప్పారు. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎంఎస్ఆర్ గురువు గారి అసోసియేషన్ లో కనుసైగతోనే అందరూ కూడా డిసిప్లైన్ గా ఉంటారనే మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అసోసియేషన్ లో ఉన్నందుకు నేను కూడా గొప్పగా గర్వపడుతున్నాను సార్. మమ్మల్ని ఒంటింట్లో ఉండే వాళ్ళని మేడం అనేసి గౌరవిస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ మేడం లాస్ట్ వన్. సుభాష్ మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ జగన్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నేను ఒక పంచాయత్ సెక్రటరీని సార్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో. మీలాగే నేను కూడా ఎన్నో డౌట్లతో వచ్చాను సార్ ఇందులోకి. ఈరోజు మీ టెస్టిమోనీ విన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మీలాగే నలుగురికి ఉపాధిని కల్పించాలని అనుకుంటున్నాను సార్. ఇందులో దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇంకా వేరే దాంట్లో ఉండదు కదా సార్. దానికోసం నేను మీరు చెప్పినవన్నీ పాటిస్తూ నేను ముందుకెళ్తాను సార్. మీరు అనుకున్న గోల్ ఈ డిసెంబర్కి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కొండపల్లి విల్సన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను రాణిని ఆర్ఎంపీ రాణిని సార్. మాట్లాడండి మేడం. సార్తో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మమతా జగన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యాన్ పవర్ ఈజ్ మనీ పవర్ అని చెప్పారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ నిజంగా మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు 3 months 26,000 ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదు, మనం సెలవు పెట్టుకున్నా ఆరోగ్యం బాగలేకపోయినా అన్నారు. జాబ్ లో సింగిల్ గా ఉన్నారు. వెస్టేజ్ లో ఒక ఫ్యామిలీ, దాంట్లో ప్రేమ ఎంతో అనురాగం ఉంది అని అన్నారు. 3 తరాల ఇన్కమ్ అని చెప్పారు. వెరీ వండర్ఫుల్ మెసేజ్ సార్. వెస్టేజ్ లో సెక్యూరిటీ ఉంది, జాబ్ లో సెక్యూరిటీ లేదన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
సమన్ సార్ గూడూరు. సమన్ సార్ సార్తో మాట్లాడండి సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ జగన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ జగన్ సార్, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసుకుంటూ నేను కూడా పార్ట్ టైం గా చేస్తున్నాను. ఓకే సార్, వండర్ఫుల్ సార్, సూపర్ సార్. ఓకే సార్, చేయండి సార్. మనలాంటి ఎంప్లాయీస్ వేరే ఆప్షన్ లేదు సార్, ఇది తప్ప చేసుకోవచ్చు మన ఇష్టం. అదే అదే సార్, ఆ ప్యాసివ్ ఇన్కమ్ సార్ ఈరోజు మీరు చెప్పినట్టు మీకు యాక్సిడెంట్ అయ్యి ఒక 3 నెలలు బెడ్ రెస్ట్లు ఉన్నా కానీ 3 నెలలు మీకు ఈ వెస్టేజ్ ద్వారా ఇన్కమ్ అనేది రావడం అనేది ఇదే సార్. ఈ యొక్క ఆలోచన బట్టే నేను కూడా వెస్టేజ్ ని చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సమన్ సార్. గోపాల్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒప్పో ఎవరు ఉన్నారు చూడండి కొంచెం. లేదు సార్, ఒప్పోగా 786 అంటే పిలుస్తా, లేకుండా పిలవను సార్. 76 లేకపోతే అన్నోన్ పర్సన్స్ పిలవను నేను. థ్యాంక్ యూ. ఓకే డియర్ లీడర్స్, సో ఆల్మోస్ట్ అందరూ కూడా 786 మన టీమ్ కోడ్ బిడ్డడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు జగన్ సార్ మీరు ఇచ్చిన సెక్షన్ కానీ వండర్ఫుల్ గా మన టీంలో ఆల్మోస్ట్ అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అందరికి మీ ఇచ్చిన సబ్జెక్ట్ వైజ్ అందరికి ఎంప్లాయీస్ అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. 100% మా అందరికి, మా టీం అందరికి ఉపయోగపడుద్ది. అట్లానే మీ యొక్క టెస్ట్ మనీ, ఈరోజు ఇచ్చిన టెస్ట్ మనీ మా టీం వాళ్ళందరూ కూడా ఫీల్డ్ లో కానీ ఎక్కడైనా ఉపయోగించడానికి చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది సార్. మీరు ప్రతిదీ చాలా చెప్పారు, చాలా వండర్ఫుల్ గా మీ స్పీచ్ ఇచ్చారు. అందరూ నాకు అర్థమయ్యే విధంగా మీరు ఎందుకు వెస్టేజ్ ని పట్టుకున్నారు, ఎందుకు దీనిలో వచ్చేస్తుందని కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది జగన్ సార్. సో మీరు పెట్టుకున్న గోల్స్ అతి త్వరలో రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుని మనసారా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. 100% మీరు పెట్టుకున్న గోల్ ఈజీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గానే నెరవేరుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే గోపాల్ సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్ గోపాల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ సార్, లాస్ట్ ఏమన్నా మాట్లాడతారా మీరు? 1 minute. శివ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. శివ సార్. చేసి మనము రాత్రి అడిగినటువంటి టైంను కాదనకుండా వండర్ఫుల్ గా మనకు జూమ్ సెక్షన్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్ జగన్ సార్. థ్యాంక్ యూ సార్ శివరామ్ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు బిజీ షెడ్యూల్ ఉంది కానీ మేము అడగంగానే కాదనకుండా డ్యూటీకి రెడీ అవుతూ మాకు జూమ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, మళ్ళీ మీరు జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, కంపల్సరీ సార్. థ్యాంక్ యూ శివరామ్ సార్. సార్ 1 minute సార్. 786 అనే హ్యాండ్ రైజ్ చేశారు, కొంచెం అది ఒక్కడు మాట్లాడించింది పాపం. సార్ గోపాల్ సార్, 76 అంటే పేరు కొంచెం పక్కన పెట్టమని చెప్పండి సార్. ఇప్పుడు పర్లేదు, ఆల్ లీడర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, 76 పక్కన మీ పేరు తప్పుగా అర్థం చేసుకోకండి సార్. ఇది ఎంఎస్ఆర్ వెస్టీజ్ అంటే ఒక విలువలు గలటువంటి అసోసియేషన్. దయచేసి 76 పక్కన పేరు. ఓకే, 76 ఎవరు సార్ హ్యాండ్ రైజ్ చేశారు? అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్. 76. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర గారి టీం సార్. సత్తనపల్లి వెంకటేశ్వర గారి టీం. ఓకే ఓకే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ జగన్ సార్, మీ టెస్ట్ మనీ చాలా బాగుంది సార్ మీది. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, ఓకే, గుడ్ మార్నింగ్ సార్. మన ఇన్కమ్ అనేది మన పిల్లలకు వచ్చేది అనేది చాలా బాగుంది సార్ అది దీంట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేం సార్? సార్ నా పేరు మాణిక్యరావు. సార్ మాణిక్యరావు సార్. సారీ, యాక్చువల్లీ 76 ఉంది కదా, దాని పక్కన మీ పేరు పెట్టాను సార్ రేపు, ఇఫ్ డోంట్ మైండ్, ఏమనుకోకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ లీడర్స్ 786 అండ్ మీ పేరు పెట్టాలి, ఇఫ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మమతా జగన్ సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చినటువంటి ప్రతి వండర్ఫుల్ మెసేజ్ చాలా 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 మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి చాలా ఉపయోగపడింది సార్. అండ్ మీరు ఒక పాయింట్ అన్నారు, అందులో మనకు ఈ మా పోలీస్ డిపార్ట్మెంట్ లో కంటే మన వెస్టీలో చాలా రెస్పెక్ట్ ఉంది. సార్స్ అని. యా సార్, ప్రతి చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు సార్ అని రెస్పెక్ట్ ఇస్తారు. ఒక లేడీస్ అయినా సరే మేడం అని.
సో వండర్ఫుల్ సార్. చాలా ఈరోజు ఇచ్చినటువంటి మీ సెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ గా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జగన్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ఓకే సార్. థ్యాంక్ యూ. విజయ్ సార్. మరి సార్ గుడ్ ఇంకోసారి మార్నింగ్. క్లోజ్ అయినా మరి సీజన్స్ ఇవ్వాలని కోరుకున్నాను సార్ జగన్ సార్. ఓకే సార్. ఓకే కంపల్సరీ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. సార్ క్లోజ్ అయినా మీరు సార్తో మాట్లాడి క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్ జగన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ సార్ అండ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ అందరూ ఐ థింక్ అందరూ జర్నీలో ఉన్నారు, అందరూ రెడీ అవుతున్నట్టున్నారు. సో మరలా చెప్తున్నాను, త్వరగా వచ్చేసేయండి. 8:30 కల్లా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. బిఫోరే ఉంటే మనకి ఆ క్రౌడ్లో ఈజీగా మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా మంది అందరూ నైట్ జర్నీస్ చేస్తూ ఆల్రెడీ జర్నీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అవార్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఒక చోట మంచి ఫోటో దిగటానికి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ వెల్త్. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.